హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీతో బిగ్ స్కామ్ జరిగింది. నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించాయి 8 ప్రైవేట్ కాలేజీలు. ఫైర్ ఎన్ఓసీ పేరుతో ఇంటర్మీడియట్ బోర్డుకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాయి ఈ కాలేజీలు. అనుమానంతో ఆరా తీస్తే బయటపడ్డాయి ఈ నకిలీ ఫైర్ ఎన్ఓసీలు. 8 కాలేజీల ఫోర్జరీ వ్యవహారంపై పోలీసులకి ఫిర్యాదు అందింది. గుర్తింపు రద్దు చేసే పనిలో ప్రస్తుతం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఉంది. రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కాలేజీ లిస్ట్ లో ఉన్న కాలేజీలు బర్కత్పురాలోని హైందవి జూనియర్ కాలేజ్, సెకండ్ది ఎస్ఆర్ నగర్ లోని రెజోవరెన్స్ జూనియర్ కాలేజ్, మెహదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్, విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చంద్రాయణగుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, చికట్పల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్, శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజ్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అసలు ఎక్కడ డౌట్ వచ్చింది? ఆ డౌట్ కారణంగా 8 కాలేజీలు అసలు అంత ధైర్యంగా ఎలా ఎన్ఓసీలు సబ్మిట్ చేశాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే హైడ్రా ఆఫీస్ కి గత కొద్ది రోజుల క్రితం సురేష్ అనే వ్యక్తి వెళ్లి హైందవి జూనియర్ కాలేజ్ మీ హైడ్రా పేరుతో ఒక ఫైర్ ఫేక్ ఎన్ఓసీ క్రియేట్ చేసిందని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ చేశాడు. సో దీంతో అసలు కాలేజ్ కి ఈ విధంగా ఫేక్ ఎన్ఓసీ ఎందుకు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని హైడ్రా ఎంక్వైరీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ బోర్డుకి మొత్తం ఈ కాలేజెస్ అన్ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పర్మిషన్స్ కోసం ఖచ్చితంగా ఫైర్ ఎన్ఓసీస్ ని సబ్మిట్ చేయాలని కొద్ది నెలల క్రితమే ప్రభుత్వం రూల్ కూడా తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రతి కాలేజ్ కి కూడా హై రైజ్ కానటువంటి బిల్డింగ్స్ కి హైడ్రా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్నిటిని కూడా పరిశీలించి అక్కడ ఎన్ఓసీస్ ఇవ్వాలి. కానీ కొన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ హైడ్రా పేరుతో ఈ తరహాలో నకిలీ ఎన్ఓసీలను క్రియేట్ చేసి వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకి సబ్మిట్ చేసింది. ఈ తరహాలో మొత్తం 76 కాలేజీలు ఎన్ఓసీలను ఇంటర్మీడియట్ బోర్డుకి సబ్మిట్ చేస్తే అందులో ఈ 8 కాలేజెస్ కూడా నకిలీ ఎన్ఓసీస్, అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు మీద ఒక సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళే ఒక నకిలీ ఎన్ఓసీస్ ని క్రియేట్ చేసి ఇంటర్మీడియట్ బోర్డుకి వీటిని సబ్మిట్ చేశారు. సో హైడ్రా కమిషనర్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆయన ఇంటర్మీడియట్ బోర్డు నుండి అసలు ఎన్ని కాలేజెస్ మీకు ఎన్ఓసీస్ ని సబ్మిట్ చేశారని చూడగా మొత్తం 76 కాలేజెస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ వెరిఫై చేశారు హైడ్రా వాళ్ళు. దీంతో తాము ఇచ్చింది కేవలం 67+ ఏదైతే ఉన్నాయో కేవలం వాటికి మాత్రమే ఇచ్చినట్లు గుర్తించి రిమైనింగ్ తాము ఇవ్వనటువంటి డాక్యుమెంట్స్ ని కూడా తమ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ తరహాలో 8 కాలేజెస్ ఫేక్ ఇచ్చినట్లు గుర్తించారు. సో వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు కూడా హైడ్రా లెటర్ రాసింది. ఈ తరహాలో ఫేక్ ఎన్ఓసీస్ ఇచ్చినటువంటి కాలేజెస్ పర్మిషన్స్ ని రద్దు చేయాలంటూ కూడా వాటికి పేర్కొన్నారు. సేమ్ ఇదే కంప్లైంట్ ని కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఇచ్చారు. లేక్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఈ మొత్తం 8 కాలేజెస్ కి సంబంధించినటువంటి పేర్లు అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫేక్ ఎన్ఓసీస్ ని కూడా ఎన్క్లోజ్ చేసి వీటన్నిటినీ కూడా లేక్ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. దీనిపైన లేక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఈ 8 కాలేజెస్ పైన 5 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఇందులో ఫోర్జరీ సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఫర్దర్ గా దీని మీద పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీతో బిగ్ స్కామ్ జరిగింది. నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించాయి 8 ప్రైవేట్ కాలేజీలు. ఫైర్ ఎన్ఓసీ పేరుతో ఇంటర్మీడియట్ బోర్డుకి ఆ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేశాయి ఈ 8 కాలేజీలు. అనుమానంతో ఆరా తీస్తే బయటపడ్డాయి ఈ నకిలీ ఫైర్ ఎన్ఓసీలు. 8 కాలేజీల ఫోర్జరీ వ్యవహారంపై పోలీసులు ఫిర్యాదు అందింది. గుర్తింపు రద్దు చేసే పనిలో ప్రస్తుతం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఉంది. రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కాలేజీ లిస్ట్ లో ఉన్న కాలేజీలను ఒకసారి చూద్దాం. మొదటిగా బర్కత్పురాలోని హైందవి జూనియర్ కాలేజ్, ఇక సెకండ్ది ఎస్ఆర్ నగర్ లోని రెసోనెన్స్ జూనియర్ కాలేజ్, ఇక థర్డ్ది మెహదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్, ఫోర్త్ది విద్యానగర్ లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఫిఫ్త్ది చంద్రాయణగుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ఇక 6ది చికట్పల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్, ఇక 7th కాలేజ్ శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజ్ అండ్ 8th అండ్ ఫైనల్ కాలేజ్ తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజ్. ఈ 8 కాలేజీలు కూడా ఫేక్ ఎన్ఓసీల్ని సబ్మిట్ చేశాయి ఇంటర్మీడియట్ బోర్డుకి.